పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా టైగర్ రిలేటెడ్ క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. ఉదాహరణకి పరిశీలిస్తే ప్రాజెక్ట్ టైగర్ గురించి కానివ్వండి, టైగర్ సెన్సస్కి సంబంధించి కానివ్వండి, మరియు భారతదేశంలో ఉన్న టైగర్ రిజర్వ్లపై కానివ్వండి. ఈ వీడియోలో వాటి గురించి తెలుసుకుందాము. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న టైగర్ రిజర్వ్లు 58. 2025 సంవత్సరంలో 58వ టైగర్ రిజర్వ్గా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మాధవ్ నేషనల్ పార్క్ గుర్తింపు పొందుతూ వార్తల్లోకి వచ్చింది. ఇక పులుల సాంద్రత విషయానికి వస్తే భారతదేశంలో అత్యధిక పులుల సాంద్రత కలిగిన టైగర్ రిజర్వ్ ఏది అంటే బందిపూర్ టైగర్ రిజర్వ్. అది కర్ణాటక రాష్ట్రంలో ఉంది. అక్కడ ప్రతి 100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సగటున 19.83 పులులను గుర్తించడం జరుగుతుంది. ఇక రెండవ స్థానంలో కార్బెట్ టైగర్ రిజర్వ్, అది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. మూడవ స్థానంలో కాజిరంగా టైగర్ రిజర్వ్, అది అస్సాం రాష్ట్రంలో ఉంది. ఇక విస్తీర్ణ పరంగా పరిశీలిస్తే భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దులో ఉన్న నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. దీని యొక్క విస్తీర్ణం వచ్చేసి 3728 చదరపు కిలోమీటర్లు. ప్రతి సంవత్సరం జూలై 29ని గ్లోబల్ టైగర్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. 2010 సంవత్సరం నుండి ఈ ఇంపార్టెన్స్ ఉన్న డేని మనం చూస్తూ ఉన్నాము. ఇక భారత ప్రభుత్వం పులుల సంరక్షణ కోసము ప్రాజెక్ట్ టైగర్ని 1973 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. 2023 నాటికి 50th యానివర్సరీతో ప్రాజెక్ట్ టైగర్ని ప్రత్యేకంగా మనం చూడడం జరిగింది. 2023 ఏప్రిల్ 9వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు బందిపూర్ టైగర్ రిజర్వ్లో 5th టైగర్ సెన్సస్ని లేదా స్టేటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా 2022ని విడుదల చేయడం జరిగింది. ఆ గణాంకాల ప్రకారం ప్రస్తుతం భారతదేశంలో ఉన్న పులుల సంఖ్య 3682. 3682 పులులు ఉన్నాయి భారతదేశంలో. ఇక అదే రోజున ఏప్రిల్ 9, 2023 రోజున భారత ప్రధాని గారు చేసిన మరొక ప్రకటన, టైగర్ రేంజ్ కంట్రీస్లో 7 బిగ్ క్యాట్స్ని సంరక్షించడానికి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ని ప్రకటించడం జరిగింది. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ ఫ్రేమ్వర్క్ 2025 జనవరి 23 నుండి అమల్లోకి రావడం జరిగింది. 2025 జూన్ 16వ తేదీన ఫస్ట్ అసెంబ్లీ ఆఫ్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ని భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ భూపేంద్ర యాదవ్ గారి అధ్యక్షతన జరిగింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో లింక్ని షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.